రోమాపత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది, అందులో ఒక మాట చదవాలి. 6వ వచనం 6. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. చాలు, మీ తలపైకెత్తండి, ఈ మాట చెప్పండి. తమ నివాస స్థలములను, నానా పైకి చూడాలి, తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలు. ఏం చేశాడు దేవుడు? తీర్పు తీర్చాడు. ఏం చేశాడు? తీర్పు తీర్చాడు. అంటే ఆయన నిర్ణయించిన నివాస స్థలం, ఆయన నిర్ణయించిన నివాస స్థలాన్ని దూతలు వదిలినందుకు జడ్జిమెంట్. నేను ఒక మాట చెప్పనా నాన్న, ఇటు చూడండి ఒకసారి. నువ్వు యేసుప్రభుని ఏమనలా. యేసుప్రభు అంటే నీకు ప్రేమ. చర్చికి వస్తావు, వెళ్తావు, వింటున్నారా? కానుకలు ఇస్తారు, దశంభాగాలు ఇస్తారు, పాటలు పాడతారు, ఏమండి ఆరాధన చేస్తారు. చర్చిలో ప్రార్థన అంటే కూడా హల్లెలూయా, ఆ ప్రార్థన ఏదాకా ఆమె చెప్పేదా కళ్ళు తెరవు, అటు ఉంటావు. అసలు కళ్ళు తెరవు. ఆడు పిలుస్తున్నా ఎలా, ఎవడు పిలిచినా సరే అసలు లొంగో, అమ్మో భక్తి, ఇవన్నీ చేస్తావు. అయినా నీకు తీర్పే వస్తుంది. ఇదేంట్రా ఇన్ని చేసావు కదా, నేను చేసిన పాపం ఏంటి? చర్చికి వచ్చా, వాక్యం విన్నా, కానుకిచ్చా, దశంభాగం ఇచ్చా, బాప్తిసం కూడా తీసుకున్నా, అయినా పరలోకం లేదా? తీర్పేనా? ఎందుకు తీర్పు? ఎందుకంటే అసలు మనిషికి దేవుడు ఏర్పాటు చేసిన నివాస స్థలములో మనిషి లేకపోవటమే పాపం. The appointed dwelling place for every man, for every human is the presence of Yahweh, యెహోవా. ప్రతి మనిషికి దేవుడు సిద్ధపరిచిన, ఏర్పాటు చేసిన నివాసం అది తండ్రి సన్నిధి. హల్లెలూయా. ఇప్పుడు కూటమైపోద్ది, మీరు ఇంటికి వెళ్తారు, మీ ఇంట్లో మీరు ఎక్కడ నివసించాలి? సన్నిధి. పండుకుంటాం ఆయన సన్నిధి, మోకరించడం ఆయన సన్నిధి, నడిచేటప్పుడు సన్నిధి, బైక్ మీద వెళ్ళేటప్పుడు సన్నిధి. అంటే వేరొక పాప సంబంధమైన సన్నిధి మనల్ని ఆవరించకూడదు. చీకటి దెయ్యపు సన్నిధి మనల్ని ఆవరించకూడదు. దేవుని సన్నిధి. పొలములో పనిచేసేటప్పుడు సన్నిధి. ఆల్వేస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఇది కలిగి ఉండకపోవటమే పాపం. వారు తమ నివాస స్థలం విడిచిపెట్టారు. ఏంటమ్మా ఏంటి అక్కడికి వెళ్ళారండి? కొంచెం పెళ్ళికి వెళ్ళామండి. ఏం జరిగింది అక్కడ? అక్కడ పాటలు పెడితే నేను కూడా డ్యాన్స్ చేసా, కొంచెం స్టెప్ వేసి. మరి డీజే పెట్టారుగా, ఊగిందంట డీజేకి. మరి డీజేకి ఊగిద్ది కదా, మరి డీజేకి నాకు స్టెప్ పడిందిట, ఊగొచ్చా ఇప్పటిదాకా. అయితే నీకు తీర్పే, నీకు తీర్పే, నీకు జడ్జిమెంటే. ఎందుకో తెలుసా? చేప నీళ్ళల్లో ఉంటే దాని క్షేమం, బయట ఉండకూడదు. దేవుని బిడ్డలు ఆయన సన్నిధిలో ఉంటేనే క్షేమం. అసలు నీకు కలవరాలు, గలిబిళ్ళు ఇవన్నీ నీకు 10 లక్షలు అప్పున్నాయి, 50 లక్షలు అప్పున్నాయి, ₹1,00,00,000 అప్పున్నాయి కాక నువ్వు కనుక ఆయన సన్నిధిలో గడిపితే నీకు ఎట్లుంటో తెలుసు ఫీలింగు? నాకు అప్పులే లేవు. ఎవరన్నా వచ్చి రేపు కట్టాలి కదంటే కడదాం అంటావు. ఏడే నేనేమో ఇక్కడ నాకు రక్తం పగిలిపోయి నరాల్లోంచి వచ్చేస్తుంది, అసలు నరాలు బ్లాస్ట్ అయిపోతున్నాయి, మొత్తం వచ్చేస్తుంది, బ్లీడ్ అయిపోతుంది బ్లడ్, నాకు అంత బీపీ వచ్చేస్తుంది. నువ్వేమో ఎంత హాయిగా కడదాంలేండి. ఏమిటి అని సన్నిధి. మోషే ఎందుకు కొండ కిందకి దిగలేదో తెలుసా? మోషే ఎందుకు కొండ కింద దిగమంటే తడువు చేశాడో తెలుసా? కిందకెళ్తే సనుగుడు, కిందకెళ్తే గొనుగుడు, కిందకెళ్తే ఆకలి, కిందకెళ్తే మన్నా కావాలంటారు, మాంసం కావాలంటారు, దేవుడు ఇచ్చేలే. ఇక ఈ ప్రజల మధ్య అంతా కూడా గలిబిలి గలిబిలి గలిబిలి. దేవుని పాదాల దగ్గర ఉంటా ఏమి లేవు. ఇక్కడ ఉండిపోనా, నేను ఇక్కడ ఉండిపోనా అంటున్నాడు. మోషే నీ ప్రజలు చెడిపోయారు, నువ్వు అర్జెంట్కి వెళ్ళి కిందకి అన్నాడు. నీ ప్రజలు చెడిపోయారు, నువ్వు త్వరగా వెళ్ళు కిందకి, తడుపు చేయక నువ్వు కిందకి వెళ్ళి త్వరగా అన్నాడు మోషేతో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకయ్యా మోషే కిందకి వెళ్ళలేకపోయాడు? ఆయన సన్నిధి ఎలాంటిదంటే మన ఆత్మ గనక ఆ సన్నిధి టేస్ట్ని, ఆ సన్నిధి ప్రేమని, ఆ సన్నిధి బలమును, ఆ సన్నిధి కృపని కనుక టేస్ట్ చేస్తే యూ కెనాట్ కమ్ అవుట్ ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నీవు రాలేవు, అసలు ఆయన సన్నిధి నుంచి బయటికి రాలేవు.
ఆయన సన్నిధి టేస్ట్ తెలియక ఆడికి ఫోన్ చేద్దాం, ఆడేం చేస్తున్నాడు, ఎరా ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నాడు, పురుగులు తింటున్నాను అంటాడు. ఆడు పురుగులు వేస్తారు కదా అక్కడ, పెసర పురుగులు, ఆ పురుగులు, ఇప్పుడు అదే పురుగులు తింటా, నేను వచ్చేస్తున్నాడు, ఇప్పుడు తినబాకరా, ఇప్పుడే వచ్చేస్తున్నాడు, వేడు కొద్ది వచ్చేస్తున్నాడు. ఎందుకు? వీడికి ఆయన సన్నిధిలో టేస్ట్ తెలియదు. ఇప్పుడు ఆ ఫ్రెండ్ సన్నిధి కావాలి. ఆడు ఏం చేస్తున్నాడు, ఆడు ఎక్కడ ఉన్నాడు, అక్కడ పరిగెడుతావు, అక్కడ ఫోన్ చేసి వెళ్ళిపోతున్నాను. ఎందుకు? అసలు దేవుని సన్నిధి టేస్ట్ నీకు తెలియదుగా, ఆయన సన్నిధి విలువ నీకు తెలియదుగా. ఆయన సన్నిధి విలువ తెలిస్తే ఆడికి ఫోన్ చేస్తావు, అప్పుడు కూడా చేసి అంటావు, అరే ఎక్కడ ఉన్నారా అంటావు. పురుగులేడా పనికి మాలినోడా, పురుగులు కాదు అని ఫ్రెండ్స్ కదా సరదాగా మాట్లాడుకుంటారు కదా, వచ్చే ఇక్కడ రా, మా ఇంటికి రా అంట. ఏంటి పురుగులు పనిలో ఉన్నా, రా ఇంటికి రా అంట. సరే వస్తాడు. ఇంటికి వస్తే నువ్వు దేవుడి పాటలు పెడతావు, చక్కగా ఆరాధిస్తా అంటే ఆడు కూడా వచ్చి లోపల కూర్చుంటాడు. ఆయన సన్నిధి టేస్ట్ తెలిస్తే, ఆయన సన్నిధి యొక్క రుచి తెలిస్తే, ఆ సన్నిధి బలం తెలిస్తే ఎవరు వదిలిపెడతారండి? అసలు ఆయన సన్నిధి రుచి. ఇప్పుడు ఉదయం కూటమైన తర్వాత మధ్యాహ్నం కొత్త ఒకే పచ్చడి వేశారు. ఏమేశారు? అమ్మో ఎంత బాగుందో, మీకేం తెలుసు, నేను తిన్నా, నాకు తెలుసు రుచి. అలాగే సన్నిధి రుచి ఎవరికి తెలుస్తుందో వాళ్ళకి అర్థమైతే. మనం ఆ సన్నిధి అనేది మనకు ఒక నివాస స్థలం, దాన్ని విడిచిపెడితే తీర్పు అంట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు ఎక్కడుంటున్నారు? మీరు ఎక్కడ సమయం గడుపుతున్నారు? 90వ కీర్తన 90వ కీర్తన Psalms 90, 90వ కీర్తన మొదటి వచనం. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. కాదంటగా, రాజమండ్రి అంటగా, తాళపూడి అవునండి, లేకపోతే బాబాయ్ హోటల్, లేకపోతే ఉడిపి, లేకపోతే ఇంకో సరదా ఐనాక్స్ థియేటర్, లేకపోతే కొంచెం ఐస్ క్రీమ్ ప్యారలల్. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. 91వ కీర్తన 9వ వచనం. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమియూ రాదు. చాలమ్మ, ఆ లిస్టు నుంచి 16 దాకా అలిసిపోయే ఆశీర్వాదాలు ఉన్నాయి. నువ్వు అలిసిపోవాలి అంతే. అమ్మ ఇన్ని వద్దులే ప్రభా, ఒక 2 చాలే ప్రభా, ఇన్నేంటి ప్రభా అంటే అసలు కొలత లేని సమృద్ధి ఆశీర్వాదం. మనం యేసుప్రభు దగ్గర, దేవుని దగ్గర, నా వైపు చూడండమ్మా, అరే నాన్న తమ్ముళ్ళు అయ్యా, మనం యేసుప్రభు దగ్గర, తండ్రి దగ్గర కుదురుగా ఉంటాం నేర్చుకుంటే చాలు. కుదురు ఇక్కడ అంటారు, ఆ మాటకు అర్థం తెలిసే. ఇక్కడ అంటారా తూర్పుగోదావరి జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఏదో గోదావరిలే, గోదావరేగా. 4 అడుగులు ఎత్తే తూర్పు వస్తుంది, దాటి ఎత్తే దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు దేవుని దగ్గర కుదురుగా ఉండటం మనకు వస్తే చాలు. ఎన్ని ఆశీర్వాదాలండి, ఎన్ని దీవెనలండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఇల్లు లేక దేవుడు ఒక గొప్ప ఇల్లు లాంటివాడు. ఆ గొప్ప ఇంట్లో గొప్ప సామాగ్రి ఉంటుంది, గొప్ప ఆహారం ఉంటుంది, గొప్ప సుఖ నివాసములు ఉంటాయి. అసలు అందులోకి ఎంటర్ అయితే చాలు, నువ్వు అడిగిందల్లా తీసుకొని తింటమే, ఇక మొత్తం తీసుకొని తింటమే. అసలు ఆయన దగ్గరికి ఉండట్లేదు కదా మనం. హల్లెలూయా. నిజంగా మీ హృదయాల్లో లేదండి ఆయన సన్నిధికి కొంచెం దూరంగానే గడుపుతున్నాను, ఎక్కువ ఉండలేకపోతున్నాను, డ్యూటీలు కని పనులు కని కొంచెం బిజీ అయిపోయాను, అసలు నా నివాస స్థలాన్ని నేను వదిలిపెట్టానయ్యా, నా నివాస స్థలం నేను ఉండట్లేదయ్యా, ఎక్కువగా నేను గడపట్లేదు అనే ఒక బాధ, ఒక ఆలోచన ఉన్నవాళ్ళు మీ కుడి చేయి పైకి ఎత్తండి. నిజంగా లేదు బా సన్నిధిలో ఉంటున్నాను, నాకేం బాధ లేదన్నోళ్ళు అక్కర్లా. లేదండి ఆయన సన్నిధిలో నేను ఉండలేకపోతున్నాను, ఎక్కువ నేను గడపాలనుకుంటున్నాను, కుడి చేయి పైకి ఎత్తండి. ఇన్ ద నేమ్ ఆఫ్ యెషూవా ద సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నామములో ఆయన సన్నిధిలోనికి మీరు వచ్చుదురుగాక. షిఫ్ట్ ఇన్ జీసస్ నేమ్. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లి. మీ ఆత్మ బదిలీ అయ్యింది. ఆమేన్.